మావా పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని నాకే బెర్రెక్కిస్తావేమో. రే అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటుంటే ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే నీ కేసును వెతుకు. ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట. ఒక్క నిమిషం. ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు? నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అది తీయండి. ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైన ఉంది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇది లేడీస్ సెక్షన్ అట. నన్ను పైకి వెళ్ళమంటున్నారా? ఏ జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా, లేడీస్ కి తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం. బ్రాలు చూపించమనండి. ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? చూద్దాం. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా. ఏది చూపించండి. ఓకే, వెరీ వెరైటీ తీయండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది, వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే, మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి. ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌను, ఊదా కలరు, వంగపు కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ ఎంచుకొస్తా. మావా కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్కి. ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ చేయాలగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు. టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్, వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా, బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. ఉండరా ఉండరా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకు వచ్చింది? మునక్కడ సాంబారు పెట్టు. అట్లాగే గుర్తుంటే కూడా చేయవే. నీ కాచావు కదా, ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడ్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది, అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. షూట్ చేస్తా. ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది. కావాలంటే పబ్లిక్ ని అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. చెప్పండి. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చునుంది. తర్వాత ఎపిసోడ్ మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. ఓ అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు. నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావా నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా
పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? ఛీ, పాత చింతకాయ రొప్పకు. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఉంటుందిరా. చూసావా, కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాటలన్నో మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతులు కళ్ళు వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకుని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకు నేను గొడుగులు కొనిస్తా. ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం, సేవరా. వాడి బారి నుంచి 100ల కొద్దీ కన్నెపిల్లల శీలాలను కాపాడానురా. ఏంటిది, మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాగుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, చూసావా మావా, అప్పట్లో ఆ అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తక్కువ చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా, మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడూ కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మామా. ఎస్ మామా, చాలా థ్యాంక్స్ మామా, నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్, ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను ముక్కు నోరు చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి. నీ 3D క్లాస్ మీద ఒట్టే చెప్తున్నాను మామా, కుండలు కొద్ది వస్తాయి. అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా? క్యాష్ ఉందా? నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పదండి, ముసుకేసుకు పడుకుందాం. ఏ ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకే సిక్కడగా పనిచేస్తుంది, అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటాను. ఎలా రా బుజ్జి బాబు, ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు? శ్వేత ఏ సెక్షన్ లో ఉందా మేడం? లోపల రిసెప్షన్ అడగండి. నా కోసం రామనాథం అని ఒక ఆయన వస్తారు, ఆయన వెయిట్ చేయించండి. నేను క్యాబిన్ నెంబర్ 3లో ఉంటాను, అక్కడికి పంపించండి. ఎస్, శ్వేత. మీ పేరు? శివ. 1 సెకండ్. అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది. హలో, హే శ్వేత, నిన్ను కలవడానికి శివ గారు వచ్చారే. శివానా? ఛాన్సే లేదు. మీ పేరేమన్నారు? శివ. శివ. ఏ శివ అనే అంటున్నారే. సరే, నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, వస్తారు. డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా? బార్ దాకా తీసుకొచ్చావు, అట్లీస్ట్ బీరైనా కొనిస్తావు కదా. గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బార్నే మొదలుకెళ్ళట్టుందిరా. నువ్వు ఉండరా, మొత్తాన్ని కానీ పగలగొట్టేలాగా ఉన్నావు. బేరర్, వాట్ డూ యూ వాంట్? పకోడా మొకోడా? శివ, శ్వేత, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. వాట్? ఏమైంది? అదే డాక్టర్ హాస్పిటల్ నాకు అర్జెంట్ ఒక 3 కాదు 5,000. ఓకే, నువ్వు టెన్షన్ అవ్వకు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఓకే. వలేస్తే దీనికే ఎత్తవా. బుజ్జి, చేతిలో 5 పైసలు లేవు, ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావరా? భయం తెలియకూడదనే రా కళ్ళజోడి పెట్టుకున్నాను. మావా, వాడు వస్తాడంట. వస్తాడనుకుందాం. చెప్పరా మావా, నిన్ను నమ్ముకునేరా సరుకు ఆర్డర్ ఇచ్చాం, డబ్బుతో వస్తావు కదా? ఇప్పుడే లైన్ లో పెట్టాను. డాక్టర్, మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్, మీరు జరగాల్సిన పని చూడండి. అదిగో డబ్బులు దొరికే. ఆపరేషన్ వస్తాను డాక్టర్. ఎంత ఉంది? రూపీస్ ఉన్నాయి. అసలే ఆపరేషన్. సరే అడ్జస్ట్ ఏ చేసుకుంటాను. శివ, ఒక నిమిషం. ఇది తీసుకో, దీన్ని తాకట్టు పెట్టు. సరే ఓకే. ఓకే. సరుకు డబ్బడితే సైడ్ డిష్ కి కల్పించింది.
మావా ఆ? వాడు పిండడం మొదలు పెట్టాడు ఆ. పెద్ద అమౌంట్ తోనే వస్తాడు ఆ. మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి అబ్బేరా. పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నెల దాచి పెట్టు ఓ బుల్లోడా బెండకాయలు కిలో ఎంత 40 రూపాయలమ్మా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరే కట్టు నోరు కాస్త ఊరే కట్టు 10 రూపాయలు ఇవ్వండి. ఇటే వస్తుంది. చెప్పండి ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా ములక్కాళ్ళేగా. మ్. ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాళ్ళు కావాలి? ఓ 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు ఇదిగోండి. బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. ఓ. అవసరమైతే నేను వచ్చి మీరు కొనుక్కుంటా. ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. రేయ్, చూసావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? ఆ, మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఆ, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. థాంక్స్. ఆ టమాటాలు ఏమన్నా చూసారా? ఆ. రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. మీ సంచి ఇవ్వండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో, ఏయ్, ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో, హలో. ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? ఉమ్. ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా. జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏ, నేను జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ, అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపెక్కేం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యాలి. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. అయ్యో. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. ఏయ్, నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది. ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్, నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో. కూర్చో. పెళ్ళికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేశావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఆ, ఇదేం గెటప్రా? మావా ఈ గెటప్ తెలీదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? సారీ వీడి బదులు నేను సారీ చెప్తున్నాను, మీరు వెళ్ళండి. మావ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా.
వలేస్తే దీనికే వలయ్యారు. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మావా. రేయ్ అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్ ఇలా చూడరా. రేయ్ నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేశా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనేం లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఆ, ఇది మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీటే కదా? కాదు కాదు, ఫస్ట్ డేట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు లోపల రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. అయ్యో ఏం చేయాలి? అయ్యో అంటే తరతర ఉండండి. ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాకో, నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాకో. చేద్దాం. అయ్యో రమ్య, ఇది పాత టికెట్ కదా?